నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పార్టీలు ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి మంచిది కాదన్న సుప్రీం. రేషన్ డబ్బు ఇస్తుంటే ప్రజలు పనికి మొగ్గు చూపట్లేదని వ్యాఖ్య. ప్రతి నియోజకవర్గంలో 300 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు. పేదలకు మెరుగైన పాలన ఇచ్చేలా ముందుకెళ్తున్నామన్న సీఎం. విజయవాడలోని కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం. ప్రాణ ఆస్తి నష్టంపై ఆరా తీసిన హోంమంత్రి అనిత. టీటీడీ పరిపాలనా భవనం వద్ద స్వామీజీల ఆమరణ దీక్ష. అలిపిరిలో ముంతాజ్ హోటల్ నిర్మాణ అనుమతుల రద్దుకు డిమాండ్. ఏలూరు జిల్లాలో పేదలకు చెందకుండా పోతున్న అసైన్డ్ భూములు. పట్టాదారుల్ని కాదని పెద్దలకు కట్టబెడుతున్న అధికారులు.